అండి చూడండి మా చేనుకి వచ్చినాను ఇవాళ. దొండకాయ చూడండి, ఇవి తాలింపు చేసేది అనుకుంటూ కాదు, ఇవి మాగితే తింటాం కదండి దొండకాయ. మేము చిన్నగా ఉన్నప్పుడు మా స్కూల్ టైంలో మేము తింటా అంటిమి. చూడండి ఇది ఇప్పుడు మాగింది చూడండి, తెంపుకున్నాం దీన్ని. తింటున్నాను చూడండి, ఇవంతవే. ఇది కూడా మాగింది. మీకేమన్నా కాసతి చూడండి, తినండి, తినచ్చి కాయలు. చూడండి దొండకాయ బులంది, ఇది పెద్ద కాయ అండి ఇది. మా తింటావా కాయ దొండకాయ? చూడండి ఫ్రెండ్స్, లోపల ఒకటి ఉంది చూడండి, తెంపుకున్నా. ఇది కడుక్కొని తినాలి ఫ్రెండ్స్, అట్లే తినకూడదు. ఇవంతా అవే ఫ్రెండ్స్. తీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఆ పక్క చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాయ ఎంత బాగుంది రెడ్గా. చూడండి ఇవంతా అవే. మొన్న వచ్చినప్పుడు నేను మాగిందా, ఇవి ఇప్పుడు మాగిపోయినాయండి ఇవి. చూడండి ఎన్ని కాయలు చిక్కుతాండి, కానీ నేను కొన్ని వదిలేస్తాను. నేను ఒకటే తినేది, మా అమ్మ తింది ఇది అదిగా. చూడండి ఫ్రెండ్స్, వాడు చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని కాయలు కాసినాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా చేను దిగ, మా చేను అంటే మాది కాదు, కోరికి. చూడండి ఫ్రెండ్స్, అది వేరే వాళ్ళది, పచ్చగా ఉంది కదండి, చూసేదండి దూరంగా. ఊరు ముందరేనండి మాకు చేను ఉండేది. చూడండి మా మమ్మీ కసువుకు వస్తుంది. చూడండి చూడండి, మా అమ్మ కసువుకు వస్తుంది, ఇదంతా కోసేసింది. కసువు ఎలా కాయాలని మా అమ్మని చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. కొంచెంసేపు ఇట్లా మోపు కోసేస్తుంది చూడండి, అట్లే చూడండి మీరు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంత మా చేందీరే. చూడండి ఎంత విన్నా ఫాస్ట్ కోసేస్తారు మా అమ్మ కసువు. చూడండి ఇట్లుంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇదంతా అదేనండి మా ఇంటి దగ్గర ఉండే చేను.
చూడండి ఎంత ఫాస్ట్ కట్ చేస్తుందో మా అమ్మ కసువు. ఇంత పచ్చగా చూడండి, చూస్తానే అట్లే సరిపోలే అసలు కళ్ళు చూసేదానికి. పచ్చగా ఉంది, బాగా వాన వచ్చింది కదండి అందువల్లే. మాకు నా 3 ఆవులు ఉన్నాయండి. ఇదంతా మా చేను తీరే, కాకపోతే మా చేను కాదు. మా చేను అంటే కొడతారు. ఇదే మా చేను, ఇటు నుంచి ఇటు వరకే.